అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అరుంధతి నక్షత్రాన్ని బయటకు వచ్చిన తర్వాత చూపిస్తారు, వరమాల వేసుకుంటారు అండ్ జీలకర్ర బెల్లాన్ని పెడతారు. ఈ జీలకర్ర బెల్లం పెట్టడము ఇంకా హిందూ మతానికంటే కూడా చాలా గొప్ప వివాహం ఈ భూతశుద్ధి వివాహం. ఇది హిందూ మతంలో పార్ట్ అయినా ఎందువలన అంటే దట్స్ ద రీజన్ వై సమంత హ్యాస్ చోజన్. షీఈస్ అ వెరీ ప్యూర్ డివోటీ. ఇప్పుడు మనకి భూతశుద్ధి వివాహం చేసుకోవాలి అంటే లింగ భైరవి అమ్మవారి ముందే చేసుకోవాలా? అలా అనేం లేదు, ఏ టెంపుల్ అయినా చేసుకోవచ్చు. వాసుదేవ జగ్గి గారు లింగభైరవి టెంపుల్ కట్టారు. అక్కడ ప్రతి ఒక్క ఆశ్రమంలో ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది కదా. ఆయన తమన్నా భాట్యాకు కూడా ఎవరికైనా సరే ఆయన లింగభైరవి లింగాన్ని ఇస్తారనమాట. అక్కడ పంచభూతాలు మనము అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాం కదా. ఈ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే ఎనర్జీ, ఇప్పుడు జీలకర్ర బెల్లాన్ని పెట్టినప్పుడు అది నూరినప్పుడు కరెంటు పుడుతుంది. ఆ విద్యుత్తు ఎప్పుడైతే ఇక్కడ ముహూర్తం మీద పెడతారో తలపైన ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో మనకేమవుతుందంటే ఎనర్జీ పాస్ అవుతుంది ఈ చక్రాల ద్వారా పాస్ అయ్యి మనము ఒక బాండేజ్ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది. ఎఫినిటీ ఇక్కడ మన సద్గురు అయినటువంటి మన గురుదేవులు వాసుదేవ్ జగ్గి గారు ఎన్ని చూసారో తెలుసా? వాళ్ళిద్దరికి వివాహం ఏదో ఊరికనే చూసేసారని అనుకుంటున్నారు. నో, ఎఫినిటీ చూశారు. ఇద్దరికి ఎఫినిటీ ఉందా లేదా, సమంత మాట ఇతను వింటాడా వినడా. తర్వాత టెంపరామెంటల్ స్టేట్ కూడా చూస్తారు. టెంపర్మెంట్స్ ఇద్దరికి ఎలా ఉన్నాయి. ఇప్పుడు సమంతకి నాగచైతన్యకి టెంపరామెంటల్ ఇది సరిపోలా, కంపాటబిలిటీ సరిగ్గా చూడలేదు. ఈ లోపల ఇదేమైందంటే ఈ కంపాటబిలిటీలో మెంటల్ కంపాటబిలిటీ చూస్తారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, స్పిరిచువల్ కంపాటబిలిటీ చూడాలి. ఇవి 2 సోల్స్ కదా. ఈ 2 సోల్స్ భర్త అనేవాడు ఏ విధంగా ఉండాలంటే కేవలము భౌతికంగా సంసారం చేయడము పిల్లల్ని కనడమైన కాకుండా ఈ సోల్ని లిబరేట్ చెయ్యాలి. ఎక్కడికి మనం చనిపోయిన తర్వాత హీ షుడ్ హెల్ప్ ద వైఫ్స్ సోల్ ఆల్సో టు గెట్ ఎవాల్వ్డ్ అండ్ టు గెట్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. సో దీనికి ఏం చేయాలంటే గురుమండల వ్యవస్థ ఉంటుంది. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. పెళ్లిలో చదివే మంత్రాలు చెప్తున్నాను. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ అంటాం కదా. వాసుదేవ్ జగ్గి గారు ఈ వివాహంలో మార్పు ఉంటుంది. గురురేవా పరమా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్ పికేసి గురు ఇవా గురురేవా అంటే గురుహు ఇవ గురురేవా, అది ప్రాక్సిమిటీ దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఏం చేశారంటే సమానీ వయాకృతి సమానా హృదయాని చ అని చెప్పేసి ఇది ఏం మంత్రం? ఇది వేద మంత్రము, ఋగ్వేద మంత్రం. సమానీ వయాకృతి సమానా హృదయాన్ని చ అని చెప్పేసి మనము ఈ వేద మంత్రాన్ని 3 సార్లు చెప్పిస్తారు. వనమాలి గది శాంకి శంకి చక్రే చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. శ్రీకృష్ణ పరమాత్మది విష్ణు సహస్రంలోది 3 సార్లు చెప్పిస్తారు. సో ఈ విధంగా చెప్పించి మళ్ళీ అక్కడ లాస్ట్లో ఏమంటాము, గురువుకి ఆ హృదయం అనేటటువంటి పుష్పాన్ని మేము మీకు సమర్పిస్తున్నాము అని చెప్పి గురువుకి సమర్పిస్తారు. ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రక్షాళన. ఈ సమంతకి వీళ్ళందరూ కుజదోషాలని సర్పదోషాలని రకరకాల అందరికీ ఏవో ఒకటి ఉంటాయి కదా దోషాలు. ఇవన్నీ కూడా తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. అసలు ఆ ముహూర్తాలలో సద్గురువు గారి యొక్క సమక్షంలో వీళ్ళందరూ చేసుకున్నప్పుడు తారాబలాన్ని, తార ఎక్కడైతే